తర్వాత కొంచెం చింతపండుని అంటే నిమ్మకాయ సైజ్ కంటే చిన్న చింతపండుని కొంచెం ఇట్లా వాటర్లో మనం నానబెట్టుకోవాలన్నమాట. అది కొంచెం సేపు నానిన తర్వాత అంటే మనం కుక్కర్ పెట్టుకున్నప్పుడే ఇది నానబెట్టేయాలి. సో దట్ ఆ విజిల్ వచ్చేలోపు ఇది కూడా కొంచెం నానుతుంది. ఇది కీ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు. ఇది అందరూ యూజ్ చేస్తారో లేదో తెలీదు. బట్ ఇది నాకది కీ ఇంగ్రీడియంట్. దీంట్లో కొంచెం ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసి వేసుకోవచ్చు, తీయకుండా వేసుకోవచ్చు. నేనైతే పొట్టు తీయకుండా వేస్తాను. సో దానివల్ల ఏంటంటే మన రసంలో యాడ్ చేసినప్పుడు పైకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అవి కొంచెం పైకి కనిపిస్తూ ఉంటే చూడటానికి కూడా బాగుంటుంది. 2 టమాటాస్కి నేను 3 ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు 3 టమాటాస్ తీసుకుంటే 4 to 5 అట్లాగా, అంటే మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నాకు బాబు తింటాడు కాబట్టి నేను 3 తీసుకున్నాను. అండ్ ఇవి మిరియాలు కూడా ఒక 6 to 7 మిరియాలు తీసుకున్నాను. ఎక్కువ వేసినా ఘాట్ ఎక్కువ అవుతుందన్నమాట. అట్లా యాడ్ చేసుకోవాలి. అవి వీటన్నిటిని కలిపేసి మిక్సీ పట్టాలన్నమాట. ఇది పొడిగా మరీ పొడిగా వేసుకోకూడదు. కొంచెం అట్లా నేనైతే జస్ట్ కనిపించేటట్టు వేసుకుంటాను. ఎందుకంటే అలానే పంట కింద పడుతుంటే బాగుంటాయి అన్నమాట రసంలో. మరీ ఫైన్ పేస్ట్ కూడా కాదు. దట్టు నా మిక్సీకి అసలు ఫైన్ పేస్ట్ రాదనమాట. కొంచెం కన్సిస్టెన్సీ వేసా కాబట్టి రాదు. ఆ కొంచెం ఎలా వస్తుంది చెప్పండి. అయినా ఇలానే బాగుంటుంది. మీకు నచ్చినట్టు మీరు మిక్సీ పట్టుకోండి కావాలంటే. ఇది ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎండాకాలం కన్నా వానలు పడుతున్నాయి కదా ప్రజెంట్ ఇప్పుడు. సో వానల్లో పడుతున్నప్పుడు కొంచెం వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంటే జలుబు చేసినప్పుడు అట్లా దగ్గు వస్తున్నప్పుడు కూడా తింటే ఘాటుకి చాలా బాగుంటుంది అనమాట. సో తర్వాత ఇలా కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇది పీల్ తీసేసుకోవాలన్నమాట. టమాటాకి వేడిగా ఉంటుంది, కొంచెం చల్లార్చిన తర్వాత తీసుకోవాలి. నేనైతే నా హ్యాండ్తో తీసేస్తున్నాను. లేదంటే మీరు కొంచెం వేడిగా ఉందంటే నార్మల్ వాటర్లో వేసుకొని తీసుకోండి. ఇలా పీల్ తీసేసుకున్న తర్వాత దాన్ని మనం మ్యాష్ చేసుకోవాలన్నమాట. నేనైతే హ్యాండ్తోనే చేసేస్తాను. ఇది చూడటానికి లాంగ్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, కానీ చూడటానికి అలా అనిపిస్తుంది అనమాట. ఇది వీడియో స్లో మోషన్ ఉండేసరికి మీకు అలా అనిపిస్తుంది, బట్ ఇది చాలా ఈజీ అనమాట. 1/2 అవర్ లోపే అయిపోతుంది. అదిగోండి అలా మ్యాష్ చేసుకోండి. హ్యాండ్ కాలుతుంది అని మీకు అనిపిస్తే మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి. నేనైతే దాంతో కన్నా నా హ్యాండ్ నాకు ఈజీగా ఉంటుంది. నేనైతే హ్యాండ్తోనే చేస్తాను. అట్లా వచ్చిన రసం వరకు మనం తీసుకోవాలి. ఆ తొక్కుని మనం హ్యాండ్తో తీసి పట్టేసేయాలన్నమాట. మీకు వీలుగా ఉన్నదాన్ని బట్టి మీరు చేసుకోండి. సో చూసారా, నాకైతే హ్యాండే నాకు ఈజీగా ఉంటుంది. అట్లా హ్యాండ్తో వచ్చినంత వరకు మనం మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసుకొని ఆ తొక్కుని చూసారా, ఆ తొక్కుని తీసేయాలి. ఎందుకంటే అది కిడ్నీలో స్టోన్స్ వస్తాయని కూడా అంటారు. ఆ తొక్కుకి అది ఆ తొనకి ఆ కొన తీసేయాలన్నమాట. సో అట్లా హ్యాండ్తో బాగా మ్యాష్ చేసుకొని అలా పిండేసి అది పక్కన పెట్టుకోవాలి. దాంట్లో నాకు వచ్చిన 2 టమాటాస్కి వచ్చిన రసం అన్నమాట అది. దాంట్లో ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయాలన్నమాట. ఇంకా పులుపుని చూసుకొని దానికి తగ్గట్టుగా మనం కొంచెం ఒక 1.5 గ్లాస్ 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా, నాకు అయితే నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగించేసి అది స్టవ్ మీద పెట్టేయాలి. అది స్టవ్ మీద పెట్టేసి కొంచెం దాంట్లో సాల్ట్ అండ్ పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. నేనైతే గల్లుప్పై యూస్ చేస్తాను.
అదే నార్మల్ సాల్ట్ కన్నా చాలా బెటర్. చూసారా, కొంచెం పసుపు, కొంచెం గల్లుప్పు యాడ్ చేసుకోవాలి. నాకు 2 స్పూన్స్ సరిపోయింది గల్లుప్పు. అదే మీరు నార్మల్ అయితే 3 స్పూన్స్ వేయాల్సి వచ్చేది, 2.5 వేయాల్సి వస్తుంది. నాకు ఆ చిన్న స్పూన్తో 2 స్పూన్స్ సరిపోయింది. కొంచెం అలా మిక్స్ చేసేసి పొయ్యి మీద అలా పెట్టేయాలన్నమాట. అది పొంగకుండా ఉండాలి అంటే మనం గరిట అందులో వేసేస్తే అది పొంగదన్నమాట. అది పొంగితే టేస్ట్ పోతుంది. సో పొంగకూడదు. పొంగకుండా గరిట అందులోనే ఉంచేస్తే అది బాయిల్ అవుతూ ఉంటుంది. సో దట్ దాని పచ్చి వాసన పోతుందన్నమాట. టమాటా పచ్చి వాసనే, చింతపండు పచ్చిగానే ఉంటుంది. సో దానివల్ల వాసన అనేది పోతుంది. అందుకని మనం అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అండ్ తాలింపుకి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక అందులో తాలింపు గింజలు, పోపు గింజలు ఉంటాయి కదా, అవి నేను అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటాను, సపరేట్గా పెట్టుకోను. ఆవాలు, అదే పచ్చి శనగపప్పు, గుళ్ళు మొత్తం నేను మిక్స్ చేసి పెట్టుకుంటాను జీలకర్రతో సహా. సో అది 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. సపరేట్ అంటే మళ్ళీ ఎక్కువ పట్టాల్సి వస్తుంది. తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ అండ్ ఎండుమిర్చి ఒకటి మిక్సీ వేసుకున్నాం కదా పౌడర్, అది ఆ పౌడర్ కనిపిస్తుంది. ఆ పౌడర్ అండ్ కరివేపాకు ఒక 2 రెబ్బలు వేసుకోవాలి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కాలినవి అది కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత మిక్సీ పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలన్నమాట. కీ ఇంగ్రీడియంట్ అన్నా కదా, అదే అన్నమాట ఇది. అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ కొంచెం సిమ్లో పెట్టిన తర్వాత ఇది వేయాలి. సౌండ్ నాకు సాటిస్ఫైయింగ్ ఉంటుందన్నమాట. మీకు ఎలా ఉంటుందో తెలియదు. చూసారా, సౌండ్ వస్తుంది. అది అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం హై పెట్టేసి కట్టేయాలన్నమాట. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటా రసం ఈజ్ రెడీ. ఇది జలుబు దగ్గు ఉన్న వాళ్ళు తిన్నా, లేకపోతే కడుపుతో ఉన్న వాళ్ళు తింటే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అది పుల్ల పుల్లగా ఉంటుంది. హిందీలో అంటారు కట్టగా ఉంటుంది అనమాట. సో అది రైస్లో, వేడి వేడి రైస్లో వేసుకొని ఆమ్లెట్ నంచుకొని తింటే బాగుంటుంది, లేదా గొట్టాలు వేపుకున్నా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రజెంట్ వానలు పడుతున్నాయి కాబట్టి నేను ఇది చేశాను మా ఇంట్లో, అందుకని మీకు చూపిస్తున్నాను. అండ్ ద టమాటో రసం ఈజ్ రెడీ టు ఈట్. సో ఇంకొన్ని నేను చేసే వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు తెలియనివి కాదు, తెలిసినవే చేస్తాను. బట్ కొంచెం ఏదో తేడా ఉంటుంది కదా ఒక్కొక్కళ్ళ వంటకి ఒక్కొక్కరికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే ఈ వీడియో. బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.